ఎంతగానో ఎదురు చూస్తున్న హోలీ వచ్చేసింది. ఈ పండుగంటేనే ఒకరిపై ఒకరికి రంగులు చల్లుకోవడం. ఒక కలర్స్ మాత్రమే కాదు, గుడ్లు, బురద, ఆయిల్ ఇలా అన్నింటితో పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే హోలీ ఆడేంత వరకు బాగానే ఉంది, కానీ ఆ తర్వాత మొదలవుతాయి తిప్పలు. శరీరానికి, దుస్తులకు అంటిన రంగుల్ని వదిలించుకునేందుకు ఎన్నో తంటాలు పడాల్సి వస్తుంది. రంగులు పడిన వెంటనే క్లీన్ చేస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ లేట్ అయ్యే కొద్దీ శరీరానికి పూర్తిగా అంటుకుపోతాయి. ఈ క్రమంలో కొన్ని టిప్స్ పాటిస్తే శరీరం, దుస్తులు, జుట్టుపై పడిన కలర్స్ను వదిలించుకోవచ్చు అని నిపుణులు అంటున్నారండి. అవేంటో ఇప్పుడు చూద్దామా? చల్లుకోవడానికి ముందుగా ఒంటికి కాస్త కొబ్బరి నూనె లేదా గ్లిజరిన్ లేదా ఆలివ్ ఆయిల్ అప్లై చేసుకుంటే మంచిదంటున్నారు. ఇలా నూనె రాసుకుని ఎంతసేపు రంగుల్లో ఆడుకున్నా అవి చర్మంలోకి లోతుగా వెళ్ళవని, దీంతో తేలికగా తొలగించుకోవచ్చని అంటున్నారు. హోలీ ఆడిన తర్వాత ఎక్కువసేపు వాటిని అలాగే స్కిన్ పై, జుట్టుపై ఉంచుకోకూడదు. వీలైనంత త్వరగా స్నానం చేసేయండి. దీనివల్ల రంగులు చర్మానికి, జుట్టుకి అతుక్కోకుండా ఉంటాయి, డ్యామేజ్ అవ్వకుండా కూడా ఉంటుంది. మైల్డ్ షాంపూని ఉపయోగిస్తే మంచిదబ్బా. ఇది జుట్టుని క్లియర్ చేస్తుంది. అలాగే వేడి నీళ్ళతో కాకుండా చన్నీళ్ళ స్నానానికి ఉపయోగిస్తే బెటర్. తలస్నానం తర్వాత జుట్టుకు ఖచ్చితంగా కండిషనర్ అప్లై చేయండి. స్నానం చేసిన తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇది మీ స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచి ఇరిటేషన్ లేకుండా కాపాడుతుంది. నిమ్మరసం, తేనెను సమానంగా తీసుకొని దానిని పేస్ట్గా చేసి చర్మంపై మిగిలిపోయిన మొండి రంగులపై అప్లై చేయండి. ఇది రంగులను ఈజీగా వదిలించుకోవడంలో, స్కిన్ హెల్త్ని మెరుగు చేయడంలో హెల్ప్ చేస్తుంది. పెరుగులో పసుపు వేసి కలిపి దానిని చర్మానికి అప్లై చేస్తే రంగులు పోతాయి. అంతేకాకుండా స్కిన్ ఇరిటేషన్ తగ్గుతుంది, చర్మం రంగు మెరుగుపడుతుంది. ఆలివ్ నూనె, కొబ్బరి నూనె సమానంగా తీసుకుని బాగా కలిపి హెయిర్ మాస్క్గా ఉపయోగించుకోవచ్చు. ఇది జుట్టు కంటిన రంగులను వదిలించడంతో పాటు మంచి కండిషన్ను అందిస్తుంది. కాళ్ళు, చేతులు, ముఖంకి వీటన్నిటికీ అంటిన మరకలను గోరువెచ్చని నీటితో కడగడం వల్ల రంగులు త్వరగా పోతాయని అంటున్నారు. అలాని మరీ వేడి నీళ్ళు ఉపయోగించొద్దని చెప్తున్నారు. శనగపిండిలో కొంచెం పాలు, రోజ్ వాటర్, బాదం నూనె కలిపి పేస్ట్ లాగా కలిపేసి ఒళ్ళంతా పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే రంగులన్నీ వదిలిపోతాయని అంటున్నారు. ఇంకా రంగులను పోగొట్టడంలో కొబ్బరి నూనె కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. కాటన్ బాల్ను కొబ్బరి నూనెలో ముంచి రంగులు ఉన్న చోట రుద్దితే మరకలు ఈజీగా పోతాయని అంటున్నారు. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో నువ్వుల నూనె, గులాబీ, ఆల్మండ్ ఆయిల్ వాడొచ్చని చెప్తున్నారు. సున్నిపిండి ఉపయోగించి కూడా రంగులు పోగొట్టుకోవచ్చని అంటున్నారు. తలకంటిన రంగులు వదలాలి అంటే పెరుగులో గుడ్డు సొన కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత మైల్డ్ షాంపుతో తలస్నానం చేస్తే కలర్స్ అన్నీ తొలగిపోతాయని అంటున్నారు. జుట్టుపై పడిన కలర్ను వదిలించడానికి షాంపూతో తలస్నానం చేసే ముందు నీళ్ళలో జుట్టును బాగా కడగాలి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్, తేనె, నిమ్మరసం ప్యాక్ను జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు వదిలేయాలి. అనంతరం మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే మంచిదని చెప్తున్నారు. ఇంకేమో నిమ్మకాయ దుస్తులపై రంగు మరకలను తొలగించేందుకు బెస్ట్ ఆప్షన్. మరకలంటిన ప్రదేశంలో నిమ్మకాయను బాగా రుద్దేసి గోరువెచ్చని నీటితో వాష్ చేస్తే మరకలిట్టే తొలగిపోతాయని అంటున్నారు. మరక ఉన్న చోట టూత్ పేస్ట్ను రుద్ది 15 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తర్వాత నీటితో వాష్ చేస్తే హబ్బా, రంగులు, మరకలు ఇట్టే పోతాయని అంటున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.